హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎంజీ ఎడ్యుకేషన్. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీ. అందులో ఉన్నటువంటి ఏంటి అంటే పార్ట్ 5. ఓకే, ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తుంది ఏంటి అంటే పార్ట్ 1, 2, 3, 4 అవన్నీ చూసాం కదా. అయితే యూనియన్ టెరిటరీస్ కానీ, సిటిజన్షిప్ కానీ, లేదా ఫండమెంటల్ రైట్స్ కానీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ కానీ ఏవైతే ఉంటాయో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఈ యొక్క పార్ట్ 5లో ఏది ఉందని చూసినట్లయితే యూనియన్ అని చెప్పేసి చెప్తాం కదా. యూనియన్ తాలూకా ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 52 నుంచి 151 వరకు ఉంటాయి. అయితే దాంట్లో మళ్ళీ 5 చాప్టర్స్ ఉన్నాయి. ఏంటి ఆ 5 చాప్టర్స్ అని చూసినట్లయితే అందులోని యూనియన్ ఎగ్జిక్యూటివ్ దాని తాలూకా ఆర్టికల్స్ ఏంటి అంటే ఆర్టికల్ 52 నుంచి 78. దాంట్లో ఎవరెవరు ఉంటారని చూసినట్లయితే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్ అలాగే ఏంటి అంటే సెకండ్ చాప్టర్ వచ్చేసరికి పార్లమెంట్ తలక ఆర్టికల్స్ ఏంటి ఆర్టికల్ నెంబర్ 79 నుంచి 122 వరకు ఉంటాయి. దాంట్లోని లోక్సభ, రాజ్యసభ, ప్రెసిడెంటు అండ్ అలాగే ఈ యొక్క క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్, సెషన్స్ ఆఫ్ ది పార్లమెంట్ కానీ, ప్రెసిడెంట్ దేన్ని అడ్రస్ చేస్తారు, ప్రొరాగ్యూ కానీ, సమాన్ కానీ, వాటి గురించి కానీ, రైట్స్ ఆఫ్ ది మినిస్టర్స్, చైర్మన్, డిప్యూటీ చైర్మన్ వాళ్ళ తాలూకా రెసిగ్నేషన్స్, రిమూవల్స్ ఏ విధంగా ఉంటాయి, స్పీకరు, డిప్యూటీ స్పీకరు వాళ్ళ తాలూకా ఎలా ఉంటాయి, ఓట్స్ అండ్ అఫర్మేషన్స్ ఏ విధంగా ఉంటాయి, అండ్ అలాగే సాలరీస్, అలవెన్సెస్ ఇవందరివి కూడా. నెక్స్ట్ అలాగే పవర్స్ అండ్ ప్రివిలేజెస్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పార్లమెంట్. నెక్స్ట్ అలాగే పాసింగ్ ఆఫ్ ది బిల్స్ ఏవైతే ఉంటాయో ఆర్డినరీ బిల్స్ కానీ, మనీ బిల్స్ కానీ, ఫినాన్షియల్ బిల్స్ కానీ, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ కానీ, బడ్జెట్ బిల్ కానీ, సో ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి. నెక్స్ట్ అలాగే రూల్స్ ఆఫ్ ది ప్రొసీజర్, దీని తాలూకా ఆర్టికల్స్ మనకి ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం ఏంటి అంటే పార్లమెంట్లో చూస్తాం. నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 123. దాన్ని ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ అని చెప్పేసి చెప్తారు. నెక్స్ట్ అలాగే ఏంటి అంటే చాప్టర్ 4 ఏంటి అంటే జ్యుడిషియరీ అని చెప్పేసి చెప్తాం. యూనియన్ జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు గురించి, దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క సుప్రీంకోర్టు ఉందనుకోండి, అపాయింట్మెంట్స్ కానీ లేకపోతే దాన్ని ఎవరు ప్రిసైడ్ చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు, స్ట్రెంత్ ఎంత ఉండాలి. నెక్స్ట్ అలాగే జ్యుడిషియల్ రివ్యూ కానీ, జ్యుడిషియల్ యాక్టివిజం కానీ, రిమూవల్ ఆఫ్ ది జడ్జెస్ కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అన్నది చూస్తాము. అందులో ఆర్టికల్స్ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 124 నుంచి 147, 124 నుంచి 147 వరకు ఉంటాయి. నెక్స్ట్ అలాగే లాస్ట్ 5th చాప్టర్ ఏంటి అంటే అందులోని కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తాం. ఇది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 148 నుంచి 151 వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఏంటి అంటే మనకి ఈ యొక్క యూనియన్లో ఏ టాపిక్స్ ఉన్నాయి. అందులోని మనం ఇప్పుడు ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటి అంటే ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే యూనియన్ తాలూకా ఎగ్జిక్యూటివ్. ఈ ఎగ్జిక్యూటివ్లో ఎవరెవరు ఉంటారని చెప్పేసి అన్నాము, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అలాగే ప్రైమ్ మినిస్టర్ ఉంటారని చెప్పేసి చెప్పుకున్నాం కదా. అందులోని ఫస్ట్ మనం ఇప్పుడు చెప్పేది ఏంటి అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, దాంట్లో ఆర్టికల్స్ మనకి ఏముంటాయని చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 52 నుంచి 62 వరకు ఉంటాయి. దాంతో పాటుగా మనకి ఏంటి అంటే ఈ యొక్క వీటో పవర్స్ కానీ, పార్డోనింగ్ పవర్స్ కానీ, నెక్స్ట్ అలాగే ఇప్పుడు సుప్రీంకోర్టుని ఏదైనా అడ్వైస్ అడిగే ఆర్టికల్ కానీ, ఇలా కొన్ని సపరేట్ ఆర్టికల్స్ అనేవి ప్రెసిడెంట్కి ఉంటాయన్నమాట. ఓకే, మెయిన్ ఆర్టికల్స్ వచ్చేసరికి 52 నుంచి 62 వరకు మాత్రమే ఉంటాయని చెప్పేసి చెప్తాం. ఓకే, సో అందులోని ప్రెసిడెంట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఆర్టికల్ నెంబర్ 52 కానీ లేదా 53 కానీ ఏం చెప్తుంది అని మనం చూసినట్లయితే, ఓకే, సో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వీటి గురించి. ఓకే, సో ఇప్పుడు ఆర్టికల్ నెంబర్ 52 నుంచి 78 వరకు మనకి ఏమున్నాయో చూస్తున్నాము. అందులో మనం చూసేది ఫస్ట్ 52. ఏం చెప్తున్నాము అంటే 52 అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్తుందన్నమాట. నెక్స్ట్ అలాగే హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. ఓకే, అంటే మనకి నేషనల్ పరంగా చూసినట్లయితే హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్ అని ఎవరిని అంటారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని అంటారు. నెక్స్ట్ అలాగే ఆర్టికల్ నెంబర్ 53 చూసామనుకోండి, ఏం చెప్తుంది ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది యూనియన్ వెస్టెడ్ ఇన్ ద ప్రెసిడెంట్. ఓకే, ఎక్సర్సైజ్ డైరెక్ట్లీ ఆర్ త్రూ సబార్డినేట్ ఆఫీసర్స్ అని చెప్పేసి చెప్తారనమాట. ఓకే, అంటే ప్రెసిడెంట్ ఈజ్ ద ఫార్మల్ ఆర్ నామినల్ హెడ్ ఆఫ్ ది స్టేట్. ద యూనియన్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టరు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరితో కలిపి ఉంటుంది కదా. సో అదనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ప్రెసిడెంట్ తాలూకా ఈ యొక్క ఆర్టికల్స్ ఇన్ డీటెయిల్గా చూద్దాం మనం. ఓకే, ఏంటి అని చూసినట్లయితే ఇప్పుడు మనం చెప్పబోయే ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 54. అది ఏం చెప్తుంది అంటే ఎలక్టోరల్ కాలేజ్ గురించి చెప్తుందన్నమాట. ఏంటా ఎలక్టోరల్ కాలేజు? దాంట్లో ఎవరుంటారని చూసినట్లయితే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది బోత్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. అంటే పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా, దాంట్లో ఉన్నటువంటి ఎలక్టెడ్ మెంబర్స్. నెక్స్ట్ అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఆఫ్ ది స్టేట్. ఏవైతే ఉంటాయో స్టేట్లోని అసెంబ్లీస్ ఉంటాయని చెప్పేసి చెప్తాం కదా, దాంట్లో ఉన్నటువంటి అసెంబ్లీస్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎలక్టెడ్ మెంబర్స్. నెక్స్ట్ అలాగే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది ఈ యొక్క యూనియన్ టెరిటరీస్
స్టేట్స్ ఆఫ్ ది ఢిల్లీ అండ్ అలాగే పుదుచ్చేరి. ఈ రెండింటిని ఎప్పుడు యాడ్ చేశారు అని చూసినట్లయితే 70వ రాజ్యాంగ సవరణ అంటే 70th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1992. దీంట్లోని ఎలక్టోరల్ కాలేజ్లో అంటే ప్రెసిడెంట్ తాలూకా ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు ఉంటారని చూసినట్లయితే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు. ఎవరు ఎలక్టెడ్ మెంబర్సు? పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీసు, నెక్స్ట్ అలాగే యూనియన్ టెరిటరీస్ అయినటువంటి ఢిల్లీ, పుదుచ్చేరి, ఇవన్నీ కూడా ఎలక్టెడ్ మెంబర్స్ అన్న వాళ్ళు ఎలక్టోరల్ కాలేజ్లో పార్టిసిపేట్ చేస్తారు. అయితే ఎవరు ఎలక్టోరల్ కాలేజ్లో ఉండరు అని మనం చూసినట్లయితే నామినేటెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండరు. అది పార్లమెంట్లో అయినా స్టేట్ లెజిస్లేచర్లో అయినా సరే నామినేటెడ్ మెంబర్స్ అన్న వాళ్ళు ఉండరు. ఓకే, మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అన్న వాళ్ళు కూడా ఉండరనమాట. నెక్స్ట్ అలాగే నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది ఢిల్లీ అండ్ పుదుచ్చేరి అసెంబ్లీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఉండరు. అంటే టోటల్గా ఎలక్టెడ్ మెంబర్స్ అన్న వాళ్ళు ఎలక్టోరల్ కాలేజ్లో ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ అన్న వాళ్ళు ఉండరు అని చెప్పేసి చెప్తున్నాం. సో అది నెక్స్ట్ అలాగే ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 55లో 3 ఏంటి అంటే ఎలక్షన్ మేనర్. దీన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం. ఓకే, అయితే ఇక్కడ మనకి ఎలక్షన్ మేనర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషను, నెక్స్ట్ అలాగే సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అని చెప్పేసి చెప్తాం కదా. ఓకే, నెక్స్ట్ అలాగే ఓటింగ్ బై సీక్రెట్ బ్యాలెట్ అని చెప్పేసి చెప్తాం. సో ఇది ఏంటి అంటే ఎలక్షన్ తాలూకా మేనర్ గురించి, ఎలక్టోరల్ కాలేజ్ గురించి ఆర్టికల్ నెంబర్ 54, అలాగే ఆర్టికల్ నెంబర్ 55 మనం చూసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఏ ఆర్టికల్స్ ఉన్నాయో చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 56 ఏం చెప్తుంది అంటే టర్మ్ ఆఫ్ ది ఆఫీస్ అనమాట. ఏం చెప్తుంది ఇక్కడ? అతని తాలూకా టర్మ్ ఎంత? 5 years. ఓకే, సో ఇతను ఎలిజిబుల్ అవ్వచ్చా మళ్ళీ రీఎలక్షన్కి అని చూసినట్లయితే ఎలిజిబుల్ అనేది ఉంటుందన్నమాట. రీఎలక్షన్కి ఏంటంటే ఎలిజిబుల్ అనేది ఉంటుంది, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎలిజిబుల్ అవ్వచ్చు. నెక్స్ట్ అలాగే ఇతను రిజైన్ అనేది ఎవరికి ఇస్తారు అంటే వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. వైస్ ప్రెసిడెంట్కి రిజిగ్నేషన్ అనేది ఇస్తారు. కెన్ బి రిమూవ్డ్ బై ద ఇంపీచ్మెంట్ బిఫోర్ ద టర్మ్ ఎండ్స్ అనమాట. ఓకే, సో అతని తలగా రిమూవల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం తర్వాత చూద్దాం. సో ఇప్పుడు మనకి ఆర్టికల్ నెంబర్ 56 అయింది కదా. ఆర్టికల్ నెంబర్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే 58 అనేది చూద్దాం. ఇప్పుడు మనం 58 ఏం చెప్తుంది అంటే క్వాలిఫికేషన్ ఫర్ ఎలక్షన్. అసలు ఎలక్షన్కి క్వాలిఫికేషన్స్ అసలు ఏ విధంగా ఉండాలి చూసినట్లయితే సిటిజన్ అయి ఉండాలి. ఓకే, ఎక్కడ? ఇండియాలో. ఓకే, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. నెక్స్ట్ అలాగే 35 years అనేది కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ అలాగే ఇతను ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ని కలిగి ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే మస్ట్ బీ క్వాలిఫైడ్ ఫర్ ఎలక్షన్ యాజ్ ఏ మెంబర్ ఆఫ్ లోక్సభ. ఓకే, లోక్సభ మెంబర్కి ఎటువంటి క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలో ఆ క్వాలిఫికేషన్స్ అనేవి ఇతనికి కూడా ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, సో ఇవి క్వాలిఫికేషన్స్ అనమాట. నెక్స్ట్ అలాగే నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 59 కండిషన్స్ అని చెప్పేసి చెప్తున్నారు. కండిషన్స్ ఏంటి అంటే మస్ట్ నాట్ బీ ఏ మెంబర్ ఆఫ్ ది ఎయిదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ అ లెజిస్లేచర్. ఓకే, అంటే లెజిస్లేచర్లో కానీ లేదా పార్లమెంట్లో కానీ ఏవైతే హౌసెస్ ఉంటాయో వాటిలోని మెంబర్ అయ్యి ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మెంబర్ అయి ఉంటే ఏమవుతుంది? సో ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన తర్వాత ఆ ఏవైతే ఉంటాయో అవి క్యాన్సిల్ అయిపోతాయని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఈ యొక్క ఎమాల్మెంట్స్ కానీ ఎలవెన్సెస్ కానీ ప్రివిలేజెస్ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే డిటర్మైన్ ఎవరు చేస్తారు? పార్లమెంట్ డిటర్మైన్ చేస్తుంది. ఓకేనా, ఆ పార్లమెంటు డిటర్మైన్ అనేది చేస్తుంది అని చెప్పేసి చెప్తుంది. అది ఆర్టికల్ నెంబర్ 59 కండిషన్స్. నెక్స్ట్ అలాగే 60 ఏం చెప్తుంది అంటే ఓత్ అండ్ అఫర్మేషన్స్ అంటే ప్రమాణ స్వీకారం. ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేది ఎవరి దగ్గర చేస్తారో చూసినట్లయితే అడ్మినిస్ట్రేట్ బై ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే CJI అని చెప్పేసి చెప్తాం కదా మనం, సుప్రీంకోర్టు అని చెప్పేసి. సో అతని ముందు ఈ యొక్క ప్రమాణ స్వీకారం అనేది చేస్తారు. అతను అబ్సెన్స్ అయ్యారనుకోండి, అప్పుడు ఏంటి అంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీంకోర్ట్. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా ఏం చెప్తుంది? అది ఆర్టికల్ నెంబర్ 60. ఓకే, ఇప్పుడు మెయిన్ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 61 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి అంటే ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇది ఏం చెప్తుంది అంటే వైలేషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు అనుకోండి, అటువంటి టైంలో మహాభియోగ తీర్మానము అంటారనమాట. దీన్ని ఏమంటారు? మహాభియోగ తీర్మానము అని చెప్పేసి చెప్తారు. ఓకే, ద టర్మ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఈ యొక్క టర్మ్ అనే దాన్ని ఎక్కడ కూడా చెప్పలేదంట. సో అయితే ఏ విధంగా దీని యొక్క ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఛార్జ్ అనేది ఏ హౌస్లో అయినా ఇనిషియేట్ చేయొచ్చంట. ఏదర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్లో లోక్సభ కానీ లేదా రాజ్యసభ కానీ ఎక్కడో ఒక దగ్గర మనకి ఏంటి అంటే దీన్ని మనం ఇనిషియేట్ చేయొచ్చు. అయితే ఇలా ఇనిషియేట్ చేయాలి అంటే ఏ విధంగా జరగాలి అంటే మస్ట్ బీ కంటైన్డ్ ఇన్ ఏ రిజల్యూషన్ సైన్డ్ బై 1/4 మెంబర్స్ ఆఫ్ ది దట్ హౌస్. ఏ యొక్క హౌస్లోని వాళ్ళు ఇనిషియేట్ చేద్దాం అనుకుంటున్నారో దాంట్లో 1/4 మెంబర్స్ అన్న వాళ్ళు ముందుగా ఏంటి అంటే సైన్ చేసి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి? 14 days బిఫోరే ప్రయర్ నోటీస్ అనేది ప్రెసిడెంట్కి ఇవ్వాలి. ఓకే, 14 days అడ్వాన్స్ నోటీస్ అనేది ఖచ్చితంగా ప్రెసిడెంట్కి ముందుగా ఇవ్వాలన్నమాట. అప్పుడు ఏంటి అంటే రిజల్యూషన్ మస్ట్ బీ పాస్డ్ బై ఏ మెజారిటీ ఆఫ్ 2/3 ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్ ఆఫ్ దట్ హౌస్.
ఏం చెప్తుంది అంటే ఏ సభలో మనం ఆ యొక్క బిల్ని పాస్ చేస్తున్నామో ఆ దాన్ని ఏమంటున్నారు ఇక్కడ స్పెషల్ మెజారిటీ అంటే 2/3 మెజారిటీతో ఆ బిల్ అనేది ఇంకొక హౌస్కి సెంట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, అప్పుడు ఏంటి అంటే ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ ఛార్జెస్ అంతా జరిగినప్పుడు ఆ ప్రెసిడెంట్ అన్న వాళ్ళు ఆ యొక్క ఎపేర్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటారు ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు. అలా జరిగిన తర్వాత ఏంటి అంటే ఆ బిల్ అనేది సెకండ్ హౌస్కి పంపించినప్పుడు అక్కడ కూడా మనకి ఏంటి 2/3 మెజారిటీతోనే టోటల్ మెంబర్షిప్లో ఉన్నటువంటి వాళ్ళలో 2/3 మెజారిటీతోనే ప్రెసిడెంట్ అన్న వాళ్ళు రిమూవ్ అయినట్టుగా చెప్తారనమాట. ఇంపీచ్మెంట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం మనం. ఓకేనా, అయితే ఈ ప్రెసిడెంట్ తాలూకా ఇంపీచ్మెంట్ అనే దాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము? యూఎస్ఏ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం అనమాట. ఓకే, సో అది మనకి ఏంటి అంటే ఈ యొక్క ఆర్టికల్ నంబర్ 61. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో నెక్స్ట్ అలాగే చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ యొక్క ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో ఎవరు పాల్గొంటారు, మళ్ళీ దీంట్లో ఎవరు పాల్గొనరు అని మనం చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే ఉంటారో పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎవరైతే ఉంటారో ఎలక్టెడ్ మెంబర్సు అలాగే నామినేటెడ్ మెంబర్సు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో. ఎవరు పార్టిసిపేట్ చేయరు? స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ యూనియన్ టెరిటరీస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయరు. ఓన్లీ పార్టిసిపేట్ చేసేది ఏంటి అంటే మనకి ఇక్కడ పార్లమెంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలక్టెడ్ అండ్ అలాగే నామినేటెడ్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పేసి చెప్తున్నాం మనం. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే ఇంపీచ్మెంట్ తాలూకా ప్రాసెస్. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఏం చెప్తున్నాము? ఆర్టికల్ నంబర్ 62 ఏం చెప్తుంది అంటే వేకెన్సీ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది ఏంటి, ఆ వేకెన్సీ ఏర్పడినప్పుడు వైస్ ప్రెసిడెంట్ అన్న వాళ్ళు ఈ విధంగా యాక్ట్ అవుతారని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఇతని తాలూకా రిమూవల్ అనేది సపోజ్ ఏంటి అంటే వేకెన్సీ అనేది డ్యూ టు ద డెత్, రిజిగ్నేషన్, రిమూవల్ దాన్ని బేస్ చేసుకొని మనకి జరిగింది అనుకోండి వేకెన్సీ అనేది, అప్పుడు ఎలక్షన్స్ అనేవి ఖచ్చితంగా కూడాను 6 months లోపే అంటే ఈ యొక్క వేకెన్సీ ఏర్పడినప్పుడు 6 months లోపే ఫాస్ట్గా ఫినిష్ చేసేయాలన్నమాట. 6 నెలల టైం అనేది ఉంటుంది. సో ఓకే, సో అది దాంతో పాటుగా మనం ఇంకా చూసినట్లయితే ఏమంటున్నారంటే ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఏ విధంగా ఉంటున్నాయి ఇక్కడ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అని చెప్పేసి చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ అలాగే ఇప్పుడు రాజీనామా మరణము అని చెప్పేసి అంటున్నాం కదా, దానితో పాటుగా ఓకే ఇప్పుడు సపోజ్ ఎలక్షన్స్ అనేవి ఆలస్యం అయ్యాయి అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేదాకా పాత రాష్ట్రపతి ఉంటారనమాట. ఓకే, కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యేదాకా పాత రాష్ట్రపతి ఉంటాడు, ఉపరాష్ట్రపతి అయితే కాదు. ఓకే, సో నెక్స్ట్ అలాగే చూస్తే ఈ యొక్క రాజీనామా అని చెప్పేసి అంటున్నాం కదా, రిమూవల్ ఎలా అయితే జరుగుతుందో డెత్ కానీ ఇలా వేకెన్సీ ఇలా చేసినప్పుడు ఏంటి అంటే రాష్ట్రపతి పదవి ఏంటంటే ఖాళీ అయినప్పుడు 6 నెలల్లోపు ఎన్నికలు అనేవి జరగాలి కదా. అలా కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి మిగిలిన సమయానికి కాకుండా పూర్తిగా 5 years టైం పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ టైం పీరియడ్ మొత్తానికి కూడా కొనసాగుతాడు. ఓకే, అది నేను చెప్తున్నది. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఏంటంటే ఇప్పుడు మనం ఆర్టికల్స్ అనేవి చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ప్రెసిడెంట్ తాలూకా పవర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రెసిడెంట్కి ఏం పవర్స్ ఫంక్షన్స్ ఉంటాయి అన్నది ఇక్కడ చూసినట్లయితే ఎగ్జిక్యూటివ్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, అలాగే ఫైనాన్షియల్ పవర్స్, జుడిషియరీ పవర్స్, డిప్లొమాటిక్ అండ్ మిలిటరీ పవర్స్, ఎమర్జెన్సీ పవర్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అంటే ఎగ్జిక్యూటివ్ పవర్స్ అంటే ఏంటంటే అపాయింట్మెంట్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ యూనియన్ తాలూకా ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి. లెజిస్లేటివ్ పవర్స్ అంటే ఈ సమ్మోనింగ్ కానీ ప్రొరాగ్యూ కానీ అడ్రస్ ఆఫ్ ది పార్లమెంట్ కానీ ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి. అలాగే ఫైనాన్షియల్ పవర్స్ అంటే మనీ బిల్స్ కానీ కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా కానీ ఫైనాన్స్ కమిషన్ కానీ ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్ అనమాట. ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్లో మనం ఏం చెప్తున్నాము, ఎవరెవరిని అపాయింట్ చేస్తారు అన్నది మనం ఇప్పుడు చెప్తున్నాం కదా. సో ఇప్పుడు ఈ అపాయింట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి మనం చూసినట్లయితే ఏంటి అంటే ఇప్పుడు ఆల్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేక్ ఇన్ హిజ్ నేమ్ అని చెప్పేసి చెప్తారు. అతని పేరు మీదుగానే ఇవన్నీ తీసుకుంటారట. ఓకే, సో ఫార్మల్గా చెప్పాలంటే ఇది. నెక్స్ట్ అలాగే చూసినట్లయితే అపాయింట్మెంట్స్ ఎవరెవరిని అపాయింట్మెంట్ చేస్తారని చూసినట్లయితే ప్రైమ్ మినిస్టర్, అదర్ మినిస్టర్స్, నెక్స్ట్ అలాగే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ అలాగే ఖాగ్, ఓకే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తాం కదా ఖాగ్. నెక్స్ట్ అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ అలాగే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని, నెక్స్ట్ అలాగే చైర్మన్స్ ఆఫ్ ది యూపీఎస్సీ కానీ ఫైనాన్స్ కమిషన్ కానీ నేషనల్ కమిషన్స్ ఆఫ్ ది ఎస్సీస్, ఎస్టీస్, అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని, నెక్స్ట్ అలాగే వాళ్ళ తాలూకా మెంబర్స్ని కూడా ఈ అందరి తాలూకా అపాయింట్మెంట్స్. నెక్స్ట్ అలాగే ఇంకా చూసినట్లయితే సుప్రీంకోర్టు తాలూకా సీజేఐ అండ్ అలాగే అదర్ జడ్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని, నెక్స్ట్ అలాగే హైకోర్టు తాలూకా హైకోర్టు తాలూకా సీజేని కూడా అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ అలాగే ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రమోట్ చేస్తారంట. దేన్ని బేస్ చేసుకొని అంటే సపోజ్ ఏంటి అంటే యూనియన్కి స్టేట్కి కానీ స్టేట్కి కానీ కోఆపరేషన్స్ అనేవి బాగుండాలని చెప్పేసి ఈ యొక్క ఇంటర్ స్టేట్ కౌన్సిల్ని ప్రమోట్ చేస్తారు. నెక్స్ట్ అలాగే కొన్నిటికి చైర్మన్గా వ్యవహరిస్తారంట. ఏంటి అవంటే ఎన్హెచ్ఆర్సీ కానీ సివిసి కానీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అది కానీ ట్రిబ్యునల్స్ కానీ లోక్పాల్ కానీ అన్నిటికీ కూడా ఏంటి అంటే చైర్మన్గా వ్యవహరిస్తారు అని చెప్పేసి చెప్తున్నాం మనం. సో ఇది ఏంటి అంటే మనకి ఎగ్జిక్యూటివ్ పవర్స్. నెక్స్ట్ అలాగే ఏంటంటే లెజిస్లేటివ్ పవర్స్.
ఏం చెప్తుంది అంటే సమోన్ అండ్ అలాగే ప్రొరాగ్యూ. ఓకే, అంటే ఏదైనా సరే సమ్మాన్ అని చెప్పేసి అంటాం కదా, ఈ యొక్క పార్లమెంట్ అసెంబుల్ చేయడం అనమాట. ఓకే, ఈ యొక్క సమ్మాన్ అండ్ అలాగే ప్రొరాగ్యూ అనేది ఏం చెప్తుంది, సెషన్స్ ఆఫ్ ది పార్లమెంట్ అండ్ అలాగే ఈ యొక్క లోక్సభని డిజాల్వ్ చేయొచ్చంట. ఏ ఆర్టికల్ బేస్ చేసుకొని, ఆర్టికల్ నెంబర్ 85ని బేస్ చేసుకొని ఈ యొక్క లోక్సభని డిజాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది. ఇది లెజిస్లేటివ్ పవరే. నెక్స్ట్ అలాగే అడ్రసెస్ ద పార్లమెంట్ ఎట్ ద కమెన్స్మెంట్స్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ అండ్ అలాగే ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ది ఈచ్ ఇయర్, ప్రతి ఒక్క సంవత్సరము. నెక్స్ట్ అలాగే ప్రతి జనరల్ ఎలక్షన్ జరిగిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఫస్ట్ సెషన్ని కూడా ఇతను ఏం చేస్తారంటే అడ్రస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇంకా ఏం చెప్తున్నారు, సెండ్స్ మెసేజెస్ టు ద ఎయిదర్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. మెసేజెస్ అనేవి ఏంటి అంటే ఈ యొక్క రెండు హౌసెస్కి కూడాను పాస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అలాగే ఇతను తాలూకా పవర్స్ ఇంకా చూసినట్లయితే నామినేట్ చేస్తారు 12 మెంబర్స్ని. దేనికి అంటే రాజ్యసభకి. ఓకే, దేని బేస్ చేసుకొని చూసినట్లయితే లిటరేచరు, సైన్సు, ఆర్టు, సోషల్ సైన్స్ సర్వీసు వాటిని బేస్ చేసుకొని ఈ యొక్క నామినేషన్స్ అనేవి చేస్తారు. దాని తాలూకా ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 80. నెక్స్ట్ అలాగే ఒకప్పుడు ఉండేది ఏంటి అంటే నామినేట్ అనేది 2 ఆంగ్లో ఇండియన్స్ని చేసేవాళ్ళు. తర్వాత 104 అమెండ్మెంట్ యాక్ట్ 2019. ఓకే, 104 అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా ఆ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ని కూడాను తీసివేశారనమాట. నెక్స్ట్ అలాగే ఏదైనా సపోజ్ మనీ బిల్ ఉందనుకోండి, ఓకేనా, సో ఆ యొక్క ఏ బిల్స్ అయినా సరే ముందు ఏం చెప్తున్నారు, ప్రయర్ పర్మిషన్ అనేది తీసుకోవాలి, ప్రయర్ రికమెండేషన్ అనేది ఉండాలంట. సో ఏవైనా బిల్స్ మనం పాస్ చేయాలి అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అనేది ఉంటుంది కదా, దాంట్లో నుంచి బిల్ని మనం తీయాలి అంటే ప్రయర్ పర్మిషన్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు, గివ్ ద ఎసెంట్ టు ద బిల్స్ పాస్డ్ బై ద పార్లమెంట్. ఓకే, అంటే ఇక్కడ సపోజ్ ఏదైనా బిల్ పాస్ అవ్వాలి అనుకోండి, అతనికి కొన్ని పవర్స్ అనేవి ఉంటాయి కదా, అతను ఎసెంట్ చేయొచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, రిటర్న్ ద బిల్. ఓకేనా, అతను బిల్ అనేది రిటర్న్ చేయొచ్చు. అయితే ఏ బిల్ని రిటర్న్ చేయకూడదు, మనీ బిల్ని రిటర్న్ చేయకూడదు. ఎందువల్ల చూసినట్లయితే ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ తోనే మనం ముందుగా అనుమతి తీసుకొని మనీ బిల్ని మనం ఎక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాము, లోక్సభలో ఇంట్రడ్యూస్ చేస్తాం. ఓకే, అందువల్ల ఏంటి అంటే మనకి ఇక్కడ ఆ తర్వాత మనకి మనీ బిల్ని అతను రిటర్న్ చేయడానికి అవకాశం లేదనమాట. ఓకే, నెక్స్ట్ అలాగే డిస్క్వాలిఫికేషన్స్ అనేవి డిసైడ్ చేస్తారనమాట. ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే ఇప్పుడు హీ డిసైడ్స్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది ఎంపీస్ కన్సల్ట్ విత్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ కన్సల్ట్ చేసిన తర్వాత డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది ఎంపీస్ అనేది డిసైడ్ చేస్తారు. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, స్పీకర్ అనేది కూడా డిసైడ్ చేస్తారు కదా, దేని బేస్ చేసుకొని, యాంటీ డిఫెక్షన్ లాని బేస్ చేసుకొని స్పీకర్ అన్న వాళ్ళు డిస్క్వాలిఫికేషన్ అనేది చేస్తారనమాట. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే ఈ యొక్క లెజిస్లేటివ్ పవర్స్. దాంతో పాటుగా ఏంటి అంటే మనకి ఈ యొక్క జాయింట్ సిట్టింగ్ దాన్ని కూడా ఏంటి అంటే ఇప్పుడు స్పీకర్ అన్న వాళ్ళు ప్రిసైడ్ చేస్తారు, కానీ ఏంటంటే దాన్ని సమ్మానింగ్ చేసేది ఎవరు అంటే ఈ యొక్క ప్రెసిడెంట్ అనమాట. జాయింట్ సిట్టింగ్ తలక ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ నెంబర్ 108. ఆర్టికల్ నెంబర్ ఏంటి, 108 అనమాట. నెక్స్ట్ అలాగే ఏంటి అంటే ఆర్డినెన్సెస్ అనేవి కూడా పాస్ చేస్తారు. ఆర్డినెన్స్ అనేవి కూడా ఏంటంటే ఆర్టికల్ నెంబర్ 123ని బేస్ చేసుకొని లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్తాం కదా, ఆర్డినెన్స్ అనేవి కూడా పాస్ చేస్తారు. ఇప్పుడు ద పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. పార్లమెంట్ అనేది సెషన్స్లో లేనప్పుడు ఏంటి అంటే ఈ యొక్క బిల్స్ని పాస్ చేస్తారు. అయితే దీస్ ఆర్డినెన్సెస్ మస్ట్ బి అప్రూవ్డ్ బై ద పార్లమెంట్ విత్ ఇన్ 6 వీక్స్. 6 వారాల్లోపు ఇదైతే ఆర్డినెన్సెస్ ఉందో అది అప్రూవ్ అవ్వాలన్నమాట. ఆఫ్టర్ ఇట్స్ రీఅసెంబుల్ ద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ ది ఆర్డినెన్సెస్ ఏంటి అంటే 6 months 6 weeks. రీఅసెంబుల్ అయిన తర్వాత దాని తాలూకా మ్యాక్సిమం పీరియడ్, ఆర్డినెన్స్ తాలూకా మ్యాక్సిమం పీరియడ్ ఎంత అని మనం చూసినట్లయితే ఎంత అని చెప్తున్నారు, 6 months 6 weeks అని చెప్పేసి చెప్తున్నారు. అయితే అతను ఇంకోటి చేయొచ్చు, ఏమని అంటే హీ కెన్ ఆల్సో విత్డ్రా అండ్ ఆర్డినెన్సెస్ ఎట్ ఎనీ టైమ్. ఓకే, అతను ఎప్పుడైనా సరే ఆర్డినెన్సెస్ మళ్ళీ బ్యాక్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఏంటి అంటే మనకి లెజిస్లేటివ్ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఫైనాన్షియల్ బిల్స్ అని చెప్పేసి చెప్తాం కదా. ఫైనాన్షియల్ పవర్స్ అంటే ఈ యొక్క మనీ బిల్ ఏదైతే ఉంటుందో, మనీ బిల్ అనేది మనం ఏ విధంగా ఇంట్రడ్యూస్ చేస్తాము, ఓన్లీ లోక్సభలోనే ఇంట్రడ్యూస్ చేస్తాము, ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. నెక్స్ట్ అలాగే హీ కెన్ కాన్స్టిట్యూట్ ఏ ఫైనాన్స్ కమిషన్ ఆఫ్టర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఫైనాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అలాగే హీ కెన్ మేక్ అడ్వాన్సెస్ అవుట్ ఆఫ్ ది కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా టు ఎనీ అన్ఫోర్సీన్ ఎక్స్పెండిచర్. ఏదైనా సపోజ్ ఏదైనా టైంలో ఏదైనా ఆపద వచ్చిందనుకోండి, అప్పుడు అమౌంట్ అనేది మనకు కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఈ యొక్క కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియాలో నుంచి అడ్వాన్సెస్ అనేవి బయట తీస్తారనమాట. దాని యొక్క ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 267లో క్లాజ్ 1 అనేది అనమాట. అలాగే ఫైనాన్స్ కమిషన్ అన్నాం కదా, ఆర్టికల్ నెంబర్ 280. ఓకే, సో నెక్స్ట్ అలాగే జ్యుడిషియరీ పవర్స్. జ్యుడిషియరీ పవర్స్ అంటే ఏం చెప్తుంది అంటే ప్రెసిడెంట్ అన్న వాళ్ళు అపాయింట్మెంట్స్ చేస్తారని చెప్పేసి అన్నాం కదా. ఈ యొక్క అపాయింట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సుప్రీంకోర్టు, హైకోర్టు తాలూకా జడ్జెస్ని అపాయింట్ చేస్తారని చెప్పేసి అన్నాం కదా. సో అది సీజే అనమాట. నెక్స్ట్ అలాగే అడ్వైజరీ జ్యుడిస్డిక్షన్ అనేది కూడా ఉంటుంది సుప్రీంకోర్టుకి. అంటే ప్రెసిడెంట్ అన్న వాళ్ళు సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి సలహా అనేది అడగొచ్చు అనమాట. అయితే ఆ సలహా అనేది ఇతను బైండింగ్ అవ్వచ్చు, బైండింగ్ అవ్వకపోవచ్చు, అతని ఇష్టం. అది ఏ ఆర్టికల్ రిప్రజెంట్ చేస్తుందని చూసినట్లయితే ఆర్టికల్ నెంబర్ 143 అనే దాన్ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ అలాగే డిప్లొమాటిక్ పవర్స్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఇంకా మిలిటరీ
మిలిటరీ పవర్స్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. మిలిటరీ పవర్స్ అంటే ఏంటి? సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అని చెప్పేసి చెప్తాను. అంటే ఏవైతే అక్కడ అపాయింట్మెంట్స్ గట్రా ఉంటాయో స్టాఫ్ అపాయింట్మెంట్స్ అంటే డిఫెన్స్ కానీ, ఆర్మీ కానీ, నావల్ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఇవన్నీ అపాయింట్మెంట్స్ కూడా అతన్ని చూసుకుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ప్రెసిడెంట్ అన్న వాళ్ళు ఈ యొక్క వార్ అండ్ పీస్ అనే టైంలో డిక్లేర్ చేయొచ్చు. ఏంటి? ఎమర్జెన్సీ అన్నదాన్ని డిక్లేర్ చేయొచ్చు. ఎమర్జెన్సీ పవర్స్ అనేవి ఉన్నాయి. ఏంటా ఎమర్జెన్సీ మనం చూసినట్లయితే ఓకే, ఆ ఎమర్జెన్సీ వచ్చేసరికి ఆర్టికల్ 352ని బేస్ చేసుకుని నేషనల్ ఎమర్జెన్సీ, ఆర్టికల్ 356ని బేస్ చేసుకుని ప్రెసిడెన్షియల్ రూలు, నెక్స్ట్ అలాగే ఆర్టికల్ 360ని బేస్ చేసుకుని ఏంటి అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అన్నవి ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాం. అయితే ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఒకసారి అప్రూవల్ అయ్యిందనుకోండి, సో అప్పుడు ఏంటి అంటే అంటే కంటిన్యూస్గా 6 months అనేది అవుతుందన్నమాట. హీ కెన్ ఎక్స్టెండెడ్ ఇండిఫైనైట్లీ విత్ రిపీటెడ్ పార్లమెంటరీ అప్రూవల్ ఎవ్రీ 6 months అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకి దీన్ని ఎన్నిసార్లు ఇంపోజ్ చేశారని చూసినట్లయితే 3 times ఇంపోజ్ చేశారంట. ఇప్పుడు అంటే 1962లోని చైనా వారు, 1971లో పాకిస్తాన్ వారు, నెక్స్ట్ అలాగే 1975-77 ఆ ప్రాంతంలో ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే జరిగాయో ఆ యొక్క ప్రాంతంలోని ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అన్నదాన్ని తీసుకొని వచ్చారు. అయితే ఈ యొక్క గ్రౌండ్స్ అని చెప్పేసి అంటున్నాం కదా, వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మడ్ రెబేలియన్ అని చెప్పేసి చెప్తా ఉంటాం కదా. సో ఈ యొక్క టర్మ్స్ ఏవైతే ఉంటాయో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే దాన్ని ఏంటి అంటే ఈ యొక్క 44th Amendment Act 1978 దాని ద్వారా నేమ్ అనేది చేంజ్ చేశారనమాట. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ కాస్త ఏంటి అంటే ఆర్మడ్ రెబేలియన్ అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇది ఏంటి అంటే ఆర్టికల్ నెంబర్ 352. ఆర్టికల్ నెంబర్ 356 ఏం చెప్తుంది? వెన్ ద ప్రెసిడెంట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఆన్ ద అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, అంటే బేస్డ్ ఆన్ ద గవర్నర్స్ రిపోర్ట్ ఆర్ అదర్వైజ్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది నెక్స్ట్ ఏంటి అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనేది కూడా ఉంటుందన్నమాట ఆర్టికల్ నెంబర్ 360ని బేస్ చేసుకొని. సో ఇవి మనకి ఏంటి అంటే ఫైనాన్షియల్ పవర్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఇప్పుడు ఏం చెప్తున్నాము, ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము అంటే ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, ఫైనాన్షియల్, జుడిషియరీ, డిప్లొమాటిక్, మిలిటరీ పవర్స్, ఎమర్జెన్సీ పవర్స్ అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏంటి అంటే వీటో పవర్స్ అనేవి ఉన్నాయి కదా. ఈ యొక్క వీటో పవర్స్ కానీ లేకపోయినట్లయితే ప్యాటోనింగ్ పవర్స్ కానీ ఈ విధంగా ఉంటాయన్నది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ వీటో పవర్స్ తాలూకు ఆర్టికల్ ఏంటి అంటే 111 అంటే 111 అనమాట. ఓకే, దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటి అంటే అబ్సల్యూట్ వీటో, ఓకే, సస్పెన్సివ్ వీటో అండ్ అలాగే పాకెట్ వీటో అని చెప్పేసి ఉంటాయి. సో వీటిని ఏం చెప్తున్నారు? ప్రెసిడెంట్ విత్ హోల్డ్స్ అంటే అబ్సల్యూట్ వీటో అంటే ఏం చెప్తున్నారంటే విత్ హోల్డ్ చేయొచ్చు ఏదైనా బిల్ని. ఓకే, సో తన దగ్గరే ఉంచేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. విత్ హోల్డ్ చేయొచ్చు అని చెప్పేది ఏంటి అంటే అబ్సల్యూట్ వీటో. ఓకే, నెక్స్ట్ అలాగే సస్పెన్సివ్ వీటో అని చెప్పేసి చెప్తాం కదా. సస్పెన్సివ్ వీటో అంటే ఏంటంటే ప్రెసిడెంట్ రిటర్న్ ద బిల్ for a reconsideration of the parliament under article 111. So if a parliament passes it again with or without amendments, the presents it again, the president must give his assent. అంటే ఏదైనా సరే ఒక బిల్లుని సపోజ్ వాళ్ళు పంపించారనుకోండి, ఇక్కడ లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఏదో పార్లమెంట్లో బిల్లు పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్ తాలూకా అసెంట్ కోసం పంపించినప్పుడు ప్రెసిడెంట్ మళ్ళీ రిటర్న్ చేశారు అనుకోండి ఒక బిల్లుని. ఆ బిల్లుని ఏం చేస్తారు మళ్ళీ ఈ యొక్క పార్లమెంట్లో వాళ్ళు కన్సిడర్ అంటే ఈ యొక్క అమెండ్మెంట్స్ చేసైనా లేదా చేయకుండా అయినా సరే, సవరణలు అనేవి చేసైనా చేయకుండా అయినా సరే మళ్ళీ ప్రెసిడెంట్కి పంపిస్తే ఆ ప్రెసిడెంట్ ఖచ్చితంగా అతని అసెంట్ని తెలపాలన్నమాట. ఓకే, అలా చెప్పేది ఏంటి అంటే సస్పెన్సివ్ వీటో. నెక్స్ట్ అలాగే పాకెట్ వీటో ఏం చెప్తుంది అంటే నెయిదర్ రాటిఫైస్ నార్ రిజెక్ట్స్. ఓకే, నెయిదర్ రాటిఫైస్ నార్ రిజెక్ట్స్ అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతవరకు అంటే ఇండెఫైనెట్లీ. సో కొంతకాలం అని ఏం చెప్పాల, సో నచ్చినంత కాలం అని చెప్పేసి ఉంచేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో అది ఏంటి అంటే మనకి పాకెట్ వీటో. ఈ క్వాలిఫైడ్ వీటో అనేది ఏంటి అంటే మనకి ఈ యొక్క ఇండియన్స్కి ఏదైతే లేదు అది యూఎస్ ప్రెసిడెంట్కి అనేది క్వాలిఫైడ్ వీటో అనేది ఉంటుందన్నమాట. సో మనకున్నవి ఏంటి అంటే అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, పాకెట్ వీటో అనేవి మనకి ఉన్నాయి. అయితే ఈ యొక్క సస్పెన్సివ్ వీటో అనేది ఏంటి అంటే ఓన్లీ ఆర్డినరీ బిల్స్కి, ఓకే, నాట్ టు మనీ బిల్స్. ఓకే, మనీ బిల్స్ అనే దానికి ఉండదన్నమాట. ఎందువల్ల అంటే ఇప్పుడు మనీ బిల్ అనేది చెప్పాం కదా ఆల్రెడీ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్తోనే మనం పెడుతూ ఉంటాం కాబట్టి దాన్ని రిటర్న్ చేయడానికి అవ్వదు. అందువల్ల సస్పెన్సివ్ వీటో అనేది మనీ బిల్కి వర్తించదు అని చెప్పేసి చెప్తున్నాం మనం. ఓకే, సో ఇది మనకి ఏంటి అంటే ఈ యొక్క వీటో పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ప్యాడోనింగ్ పవర్స్లో ఆర్టికల్ నెంబర్ 72 జుడిషియరీ పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఇక్కడ మనకి ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ గవర్నర్ని నెక్స్ట్ అలాగే ప్రెసిడెంట్ తాలూకా పవర్స్ ఏ విధంగా ఉన్నాయని మనం ఒకసారి కంపారిజన్ చేద్దాం. ప్యాడోనింగ్ పవర్స్ అంటే ఏం చెప్తున్నాము, దీంట్లోని 5 forms ఆఫ్ ది నేమ్స్ అనేవి ఉంటాయి. ఏంటవి అంటే ప్యాడోన్ ఏం చెప్తున్నారు, కంప్లీట్లీ అబ్జార్బ్స్ ద అఫెండర్ ఆఫ్ ది సెంటెన్సెస్, పనిష్మెంట్స్ అండ్ అలాగే డిస్క్వాలిఫికేషన్స్. అంటే పూర్తిగా మనం అబ్జార్వ్ చేయొచ్చు అంట. ఈ యొక్క సెంటెన్స్ ఏవైతే ఉంటాయి డెత్ సెంటెన్సెస్ కానీ, పనిష్మెంట్ని కానీ, డిస్క్వాలిఫికేషన్స్ కానీ ఈ యొక్క అబ్జార్వ్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది. అది చెప్పేది ప్యాడోన్. ఓకే, నెక్స్ట్ అలాగే కమ్యూటేషన్ అంటే ఏంటంటే సబ్స్టిట్యూషన్, అంటే వన్ ఫార్మ్ ఆఫ్ ది పనిష్మెంట్ విత్ లైటర్ ఫార్మ్. సపోజ్ ఏంటి అంటే డెత్ పడిన వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఓకే, దాని బదులు ఇంకొకటి ఇవ్వడం అనమాట. కమ్యూటేషన్ అంటే చేంజ్ చేస్తున్నాం. ఓకే, శిక్షణ ఏం చేస్తున్నాము, చేంజ్. కమ్యూటేషన్ అంటే చేంజ్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ అలాగే ఏం చేస్తున్నాము,
రెమిషన్ అంటే ఏం చెప్తుంది? రిడక్షన్ ఆఫ్ ది పీరియడ్ ఆఫ్ ది సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. అర్థమవుతుందా? అంటే రిడక్షన్ చేస్తున్నాం అనమాట. ఆ యొక్క సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాని యొక్క పీరియడ్ని మాత్రమే మనం ఏం చేస్తున్నామంటే కొంచెం తగ్గిస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ అలాగే రెస్పైట్. రెస్పైట్ అంటే ఏం చెప్తుంది? లెస్సర్ సెంటెన్స్. రెస్పైట్ లెస్సర్ సెంటెన్స్ ఆన్ స్పెషల్ గ్రౌండ్స్. సపోజ్ ఎగ్జాంపుల్ ప్రెగ్నెన్సీ ఆఫ్ ఏ ఉమెన్. అంటే ఎక్కువగా శిక్షణ పడిన వాళ్ళకి ఏంటి అంటే స్టార్టింగ్లో మనకి తెలియకపోవచ్చు, తర్వాత వచ్చేసరికి ఏంటి అంటే సో తాను ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తుంది కాబట్టి ఆ టైంలో కొంచెం సెంటెన్స్ అనేది కొంచెం లెస్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అలా చెప్పేది అంటే రెస్పైట్ అనమాట. నెక్స్ట్ అలాగే రిప్రైవ్. రిప్రైవ్ అంటే ఏంటి అంటే టెంపరరీ స్టే ఆర్ డిలే. టెంపరరీ స్టే ఆర్ డిలే ఆఫ్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది సెంటెన్స్. ఓకే, ఎగ్జాంపుల్ డెత్ సెంటెన్స్. అంటే ఈ యొక్క కొంచెం టైంని ల్యాగింగ్ చేయడం అనమాట. సో ఇవి మనకి ఏంటి అంటే పార్డోనింగ్ పవర్స్. అలాగే ప్రెసిడెంట్ గవర్నర్ రెండింటిని కంపారిజన్ చేస్తే గవర్నర్కి ఆర్టికల్ నెంబర్ 161 పార్డోనింగ్ పవర్స్ అయితే ఈ యొక్క పార్డోనింగ్ పవర్స్ డెత్ సెంటెన్స్ అనే దానికి ఉండదు, గవర్నర్కి ఉండదు. గవర్నర్ కెన్ నాట్ పార్డోన్ ఏ డెత్ సెంటెన్స్, కెన్ ఓన్లీ సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఈ యొక్క బోత్ పవర్స్ ఏవైతే ఉంటాయో కవర్ అఫెన్సెస్ అగైన్స్ట్ లాస్ ఆఫ్ ది యూనియన్ విత్ దేర్ రెస్పెక్ట్ జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి ఏంటి అంటే పార్డోనింగ్ పవర్స్ అనమాట. సో ఇవి మనకి ఏంటి అంటే ఈ యొక్క ప్రెసిడెంట్ గురించి. సో నెక్స్ట్ ఏవైతే ఉంటాయో వైస్ ప్రెసిడెంట్ కానీ మిగతావన్నీ కూడాను మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనం చూసేది వైస్ ప్రెసిడెంట్ గురించి అనమాట.